రైతుల తోటల్లో పెంచుతున్న శ్రీగంధం చెట్లను అక్రమంగా నరికి దొంగలను స్మగ్లింగ్ చేస్తున్న దొంగలను అరెస్టు చేసి వారి వద్ద నుంచి సుమారు 5 లక్షలు విలువ చేసే శ్రీగంధం దొంగలతో పాటు 2 బైకులు, 2 కాసుల బంగారు గొలుసు, 3 రంపాలు, ఓ గొడ్డలిని జంగారెడ్డిగూడెం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మధ్యప్రదేశ్కి చెందిన కొందరు వ్యక్తులు తడికలపూడి పోలీస్ స్టేషన్ పరిధిలో పగలు పూసలు అమ్ముకుంటూ రాత్రులు శ్రీగంధం తోటల్లో అక్రమంగా ప్రవేశించి దొంగలు నరికి తీసుకువెళ్తుండగా అడ్డుకున్న రైతుపై దాడి చేసి బంగారు గొలుసు అపహరించారని, అంతేకాకుండా పెదవేగి, ధర్మాజీగూడెం, టీ నర్సాపురం, చింతలపూడి, కామవరపుకోట మండల పరిసర ప్రాంతాల్లో శ్రీగంధం చెట్లను నరికి అక్రమంగా స్మగ్లింగ్కి పాల్పడుతున్నారని, నిందితులు 4గురిని అరెస్టు చేసి సుమారు 5 లక్షల విలువ గల శ్రీగంధం దొంగలతో పాటు వారి వద్ద నుంచి 2 కాసుల బంగారు గొలుసు, 2 బైకులు, చెట్లను నరకడాన్ని ఉపయోగించే ఒక గొడ్డలి, అదేవిధంగా దొంగలను కోయడానికి ఉపయోగించే 3 రంపాలు, 1000 రూపాయల నగదు స్వాధీనం చేసుకుని వారిని చింతలపూడి కోర్టులో హాజరుపరిచినట్లు జంగారెడ్డిగూడెం డీఎస్పీ యు రవిచంద్ర తెలిపారు. వాళ్ళ పొలాల్లో అంతర పంటగా వేసుకున్నటువంటి శ్రీగంధం చెట్లను మన మధ్యప్రదేశ్ నుంచి కటాని అనే ప్రాంతం నుంచి వచ్చినటువంటి ఆదివాసీ గ్యాంగ్కి సంబంధించినటువంటి వ్యక్తులు ఈ చెట్లను గుర్తించి పగలు వీళ్ళు పూసలు అమ్ముకునే వాళ్ళ విధంగా, రుద్రాక్షలు అమ్ముకునే వాళ్ళ విధంగా గ్రామాల్లో తిరుగుతూ ఊరు రోడ్డు పక్కన టెంట్లు వేసుకొని జీవిస్తూ ఈ ముందుగా రెక్కీ చేసుకొని ఈ శ్రీగంధం చెట్లు ఎక్కడైతే ఉన్నాయో అవి రాత్రిపూట వెళ్ళి నరికి తీసుకొని వచ్చి వాటిని స్మగ్లింగ్ చేయడం జరుగుతూ ఉంది. ఈ శ్రీగంధం చెట్లు నరకాలంటే మనకి ప్రత్యేకంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారి పర్మిషన్ అవసరం అవుతుంది. అలాంటి పర్మిషన్లు ఏమీ లేకుండానే రైతులకు తెలియకుండానే అర్ధరాత్రి పూట వీళ్ళు దొంగతనంగా రైతుల పొలాల్లోకి వెళ్ళి రైతులకు తెలియకుండా ఈ చెట్లు నరుక్కొని తీసుకొని వెళ్ళటం జరుగుతూ ఉంది. ఇట్లా తీసుకొని వెళ్ళే క్రమంలో ఈరోజు తడికలపూడి ఎస్ఐ గారు వారిని చెక్ చేసి అందులో 4 ముద్దాయిల్ని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. వీరు గతంలో ఈ తడికలపూడి లిమిట్స్లోని రత్నగిరి గ్రామంలో ఒక రైతు పొలంలో ఈ చెట్లు నరికే సందర్భంలో రైతు అడ్డం వస్తే అతన్ని బెదిరించేసి అతని దగ్గర ఉన్నటువంటి గొలుసు కూడా దొంగతనం చేసి అతన్ని బెదిరించి పంపించేసి ఈ శ్రీగంధం మొక్కలకు సంబంధించిన మొద్దులు తీసుకొని పారిపోవడం జరిగింది. ఈరోజు ఆ మొద్దులతో పాటుగా రైతు దగ్గర నుంచి కొట్టేసినటువంటి గొలుసును కూడా రికవర్ చేయడం జరిగింది. అలాగే వీరు నరకటానికి ఉపయోగించే పనిముట్లు, ఈ గొడ్డలి, అలాగే రంపాలు ఇవన్నీ కూడా రికవరీ చేయడం జరిగింది. వీరు గత 2022 సంవత్సరంలో 2023 సంవత్సరంలో మళ్ళీ ఇప్పుడు సీజనల్గా వస్తూ మన టీ నర్సాపురం మండలం, అలాగే చింతలపూడి, ముసునూరు, పెదవేగి, ఈ ధర్మాజిగూడెం, కామవరపుకోట ఇలా ఈ ప్రాంతాల్లో మనకు ఎక్కువగా ఉన్నటువంటి శ్రీగంధం చెట్లు నరికి తీసుకెళ్ళడం జరిగింది. వీళ్ళందరినీ కూడా ఎస్పీ గారు ఈ శ్రీగంధం చెట్ల గురించి ఒక ప్రత్యేక టాస్క్ ఫోర్స్గా వేసి ఏర్పాటు చేసిన సందర్భంలో మన జంగారెడ్డిగూడెం సిఐ గారు, చింతలపూడి తడికలపూడి ఎస్ఐ గారు వీళ్ళందరూ కలిసి ఒక ప్రత్యేక టీంగా ఏర్పడి ప్రత్యేక నిఘా ఉంచి ఈరోజు ఈ ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరిగింది. వీరిని రిమాండ్ నిమిత్తం చింతలపూడి కోర్టుకు తరలించడం జరుగుతుంది. సుమారు 5 లక్షల విలువ కలిగినటువంటి ప్రాపర్టీని వీళ్ళ దగ్గర నుంచి రికవరీ చేయడం జరిగింది. ఇందులో శ్రీగంధం మొక్కలు ఉన్నాయి, అలాగే వీళ్ళ దగ్గర రైతు దగ్గర నుంచి కొట్టేసిన బంగారపు గొలుసుతో కూడా కలిపి సుమారు 5 లక్షల విలువైనటువంటి ప్రాపర్టీని రికవరీ చేయడం జరిగింది.